హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు అన్ని పప్పులు, అన్ని రకాల పప్పులు వేసి చేసుకునే ఒక కరకరలాడే దోశ. ఇది ప్రోటీన్ దోశ అండి, ప్రోటీన్ రిచ్ దోశ. దీన్ని తమిళనాడులో అయితే అడ దోశ అంటారు, కానీ మనం ఆంధ్రాలో దీన్ని ఎక్కువగా చేయము. ఇది ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ. అదే ఇది మనం హెల్త్ కూడా చాలా మంచిది, చాలా 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 మంచిది. మీరు మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఈ దోశ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే, దీనికోసం ఈ మల్టీ గ్రెయిన్ దోశ కోసం మనం అన్నీ ఒక్కొక్క కప్పు కొలతలు తీసుకుంటున్నామన్నమాట. దీనికి కాంబినేషన్ అయితే టమోటా చట్నీ చాలా బాగుంటుంది. ఈ టమోటా చట్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో టమోటా చట్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఈ చట్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పచ్చి బియ్యం, ఇవన్నీ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే దీంట్లో ఇడ్లీ బియ్యమైనా తీసుకోవచ్చు, మామూలు మనం రెగ్యులర్గా అన్నం చేసుకునే బియ్యమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇవాళ నార్మల్ బియ్యమే తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం వీటినన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఫస్ట్ మినపప్పు వేసుకున్నాను, తర్వాత బియ్యం వేసుకున్నాను. బియ్యం కూడా మనం రెగ్యులర్గా రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు. తర్వాత పెసరపప్పు వేసేసాను. తర్వాత మనం దీంట్లో కందిపప్పు, తర్వాత శనగపప్పు, అన్ని పప్పులు వేసేసుకోండి. నేను ఈ పప్పులన్నీ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో తీసుకోండి కొలత. దీన్ని మనం 4-5 సార్లు బాగా కడిగేయాలి. ఇది బాగా చక్కగా కడిగేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి ఒక 4 గంటల సేపు అయితే దీన్ని నాననివ్వాలి. 4 గంటల తర్వాత మనం దీన్ని మిక్సీకి వేసుకుని వెంటనే దోశలు చేసుకోవచ్చు. ఈ పిండి పులయబెట్టాలి, నైటే రుబ్బి పెట్టుకోవాలి అలా ఏమీ లేదండి. మీరు నైట్ టిఫిన్కి చేసుకోవాలంటే ఈవినింగ్ ఒక 4 గంటలకు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు నైట్ దోశలు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నెక్స్ట్ డేకి చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, బయట పెట్టకండి. ఈ పిండి పులవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దోశలు చేసుకోవచ్చు. పులియబెట్టి తర్వాత దోశలు చేసుకోవాలన్న ఆప్షన్ అయితే దీనికి అవసరం లేదు, మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ కందిపప్పు మనం వేసిన పప్పులు అన్నీ చక్కగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఎలా రుబ్బాలో చూద్దాము. ఇది మనం మిక్సీలో కూడా బాగా చక్కగా రుబ్బేసుకోవచ్చు. మనకివి బాగా నానిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో మనం ఫస్ట్గా 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు చాలా టేస్ట్ ఇస్తాయండి దీనికి. తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులన్నీ దీంట్లో వేసేద్దాం. మీరు కావాలంటే చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు. నాకు అల్లం ఫ్లేవర్ ఈ దోశలో అంతగా నచ్చదు, అందుకని నేను వేయలేదు. మిరియాలు కూడా ఒక 4 మిరియాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు మనకి మిక్సీలో వేసేసుకోవాలి కాబట్టి ఈ పప్పులన్నీ నీళ్లు మొత్తం పొడిచేసి ఈ పప్పులు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని మనం బరకగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకండి, మనకి కొంచెం బరకగా ఉంటే ఈ దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను, చూడండి మీకు చూపిస్తాను. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. జనరల్గా ఈ దోశలో మనం పోపు పెడతామండి, పోపు పెడితేనే ఈ దోశ చాలా బాగుంటుంది. సో మనం పోపు ఎలా పెట్టాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఒక చిన్న కడాయి తీసుకుని దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత మనం ఇంగువ, కరివేపాకు, ఇవి మాత్రం మనం పోపు పెట్టుకుంటాం. కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. చిన్నగా కొబ్బరి ముక్కలు కూడా తరిగి వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు వేయలేదు. ఇలా మీరు కావాలంటే దాంట్లో మనం ఇలా పోపులో వేసినప్పుడు చిన్నగా కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టేసాం కదా, ఇలా పోపు పెట్టేసాం కదా, మనం మిక్సీ పట్టేసిన పిండిలో ఈ పోపుని వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఇంకా దోశలు వేసేసుకోవడమేనండి. ఎక్కువసేపు నేను చెప్పినట్టుగా దీన్ని వెయిట్ చేయనక్కర్లేదు. దీంట్లో కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు చూసుకుని ఇంకొంచెం నీళ్లు కావాలంటే పోసుకుని పిండిని అయితే రెడీ చేసేసుకోండి. చూడండి చక్కగా పిండి రెడీ అయిపోయింది. ఈ పిండి మనం ఇప్పుడు వెంటనే దోశలు వేసుకుని చూద్దాం ఎలా వస్తాయో. పెనం బాగా వేడయ్యాక ఒక గరిటె పిండి తీసుకొని మామూలుగా మనం దోశలు ఎలా ఇది చేస్తామో అలాగే చేసేసుకోవడమేనండి. చూడండి పెనం బాగా కాలింది. ఇలా దోశని బాగా పల్చగా ఇలా వేసేసుకోండి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకుంటే
వేసుకోండి. మీకు దొడ్డుగా కావాలంటే మనం చిన్న పోపు గిన్నెల్లో ఇలా మనం చిన్నగా మన బన్ను దోశలాగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ దోశ. కలర్ మాత్రమే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ మల్టీగ్రెయిన్ దోశ. దీన్ని మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామనుకోండి, చాలా హెల్తీ. ఇది ఏంటంటే మనకి ఒక రోజంతా ఎనర్జెటిక్గా ఉండడానికి మనకు కావాల్సినంత శక్తిని ఈ దోశ ఇస్తుంది. ఇలాగ మీరు సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా అలా పైన చల్లుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. ఉంటానండి, మీ విజీ.